So we were thinking about Esau and Jacob. మనం ఏసావు యాకోబు గురించి మనం చదువుతున్నాం. The elder will serve the younger. పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు. Though God has told that the elder will serve the younger, దేవుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడని చెప్పిన, but still the elder wanted to put lot of difficulties for the younger. అప్పటికి కూడా పెద్దవాడు చిన్నవాడికి చాలా కష్టాలు కలగజేయడానికి ప్రయత్నించాడు. We saw in Numbers chapter 8 how they tried to prevent people from going to Canaan. ఇప్పుడు మనం సంఖ్యాకాండ 8వ అధ్యాయంలో మనుషులందరూ ఆ దేశమును దాటుకుని కానానికి వెళ్లకుండా వాళ్ళు ఎలా అడ్డగించారో మనం The same way our flesh always wants to hinder us in our spiritual life. అదే విధంగా మన మాంసము కూడా మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనల్ని ముందుకు సాగకుండా అడ్డుకుంటూ ఉంటుంది. Some of us are not progressing in our spiritual life as we should have. మనలో కొంతమంది మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగవలసినంతగా కొనసాగకుండా మనం అక్కడ ఆగిపోయాం. The reason is that instead of the elder serving the younger is serving the elder. కారణం ఏంటంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవ్వడానికి బదులుగా ఈ చిన్నవాడే పెద్దవాడికి దాసుడు అయిపోతున్నాడు. We have given preference to the desires of the flesh. ఎందుకంటే ఈ యొక్క మాంస సంబంధమైన ఆ కోరికలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం We కాబట్టి, have not crucified it. దాన్ని మనం సిలువ వేయలేదు కాబట్టి. Yeah. But those who walk in spirit, ఆత్మలో నడిచిన వారైతే they will crucify the flesh and its desires on the cross. మాంసమును దాని ఇచ్చలను కూడా సిలువ వేస్తారు. This flesh is a traitor. ఈ యొక్క మాంసము అనేది పెద్ద మోసగాడు. See, we saw many enemies for our spiritual life. మన ఆత్మీయ జీవితంలో చాలా మంది మన విరోధులను, శత్రువులను చూసాం. Always the enemy inside is more dangerous than the enemy outside. మన లోపల ఉన్న శత్రువు బయట ఉన్న శత్రువు కంటే చాలా ప్రమాదకరమైన వాడు. Because enemy inside will give all the informations. ఎందుకంటే లోపల ఉన్న శత్రువు మనకు సంబంధించిన సమాచారం అంతా బయటికి చెప్పేస్తూ So easily they will be defeated. అప్పుడు చాలా తేలికగా ఓడిపోతూ ఉంటారు వాళ్ళు. So one of the enemies is our own flesh. అందులో ఒక శత్రువు ఎవరంటే మన సొంత మాంసమే. He is called a traitor. వాడు ఎంతో మోసగాడు. If you don't make him serve the spirit, వాడిని కనుక ఈ ద్రోహి అనేవాడిని ఆత్మకు బానిసగా చేయకపోతే, then he will become powerful. వాడు ఎంతో శక్తి గలవాడు అవుతాడు. And if you allow the lust in the flesh to grow, మన యొక్క మాంసములో ఇచ్చిని అలా ఎదగటానికి మనం అనుమతిస్తే, he will open the door to the devil. వాడు దుష్టునికి ద్వారములు తెరుస్తాడు. He will open the door to the demons. దయ్యములకు ద్వారము తెరుస్తాడు. We are putting a highway, a 6-lane way for the devil to walk in. అంటే దయ్యము మన హృదయంలోనికి నడవడానికి మనం 6 లైన్ల రహదారి వేస్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడు We should not make any way for the devil to come in. దుష్టుడు అంటే దయ్యము మనలోనికి రావడానికి మనం ఎటువంటి మార్గం ఏర్పరచకూడదు. When you open the way, he will come and create confusion, chaos. వాడు గనుక మన ద్వారం తెరిస్తే వాడు లోపలికి వచ్చి ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తాడు. Yeah. So the traitor word, it was given to Judas. ఈ ద్రోహి అనే పదము యూదాకి ఇవ్వబడింది. So what did he do? ఏం చేశాడు యూదా? He betrayed Jesus యేసు ప్రభుకే ద్రోహం చేశాడు. and handed over Jesus to the enemies. యేసు ప్రభువును తన శత్రువులకు అప్పగించాడు. He showed the way for the enemies to come to Jesus. శత్రువులు యేసు ప్రభువును చేరుకోవడానికి మార్గము చూపించాడు. Yeah. We read another instant in the book of Judges. ఇప్పుడు మనం ఇంకొక సంఘటన చూద్దాం. న్యాయాధిపతులు, book of Judges chapter 16. న్యాయాధిపతులు 16వ అధ్యాయం మనం చూద్దాం. There was a judge by name Samson. సంసోను అని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. What was he doing? అతను ఏం చేస్తున్నాడు? He loved a woman by name Delilah. దెలీలా అనే ఒక స్త్రీని తను ప్రేమించాడు. But Delilah was not a Jewish girl. కానీ ఈ దెలీలా అనే ఆమె యూదురాలు కాదు. She was a girl from Philistine. ఆమె ఫిలిస్తీయులకు చెందిన స్త్రీ. Philistines were the enemies of the people of Israel. ఇశ్రాయేలీయులకి శత్రువులు ఫిలిస్తీయులు. So he started having a relationship with this woman. ఈ స్త్రీతో ఒక సంబంధాన్ని పెట్టుకున్నాడు తను. The girl Delilah. ఈ దెలీలా అనే అమ్మాయితో. Because her appearance was good. ఎందుకంటే చూడడానికి ఆమె చాలా చక్కగా ఉంది. Very pleasing to the eyesight. తన కళ్ళకి ఎంతో ఇంపుగా ఉంది. Yeah. Some of you may face this temptation. మనలో కొంతమంది ఈ శోధనని ఎదుర్కొనవచ్చు. Somebody is very good to look at. చూడడానికి ఎవరో చాలా అందంగా కనిపించవచ్చు. But she is not a believer. కానీ ఆమె విశ్వాసి కాకపోవచ్చు. She does not belong to God's family. ఆమె దేవుని కుటుంబానికి చెందిన స్త్రీ కాకపోవచ్చు. She is a Gentile. ఆమె అన్యురాలు. They are children of the devil.
వాళ్ళు దుష్టుని పిల్లలు వాళ్ళు. But you want to have a relationship. కానీ వాళ్ళతో సంబంధం కావాలని మీరు You can కోరుకుంటున్నారు. be sure you are opening the way to the devil. సైతానికి మీరు ద్వారం తెరుస్తున్నారు అనడంలో సందేహమే లేదు. Yeah, Bible says there is no relationship between darkness and light, చీకటికి వెలుక్కి ఎక్కడ సంబంధమే లేదని బైబిల్ చెప్తుంది. between a believer and unbeliever. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. Yeah. So when you marry an unbeliever, ఒక అవిశ్వాసిని పెళ్లి you చేసుకున్నప్పుడు are marrying the child of a devil. మీరు దయ్యపు పిల్లని మీరు పెళ్లి చేసుకున్నట్టే. So Brother Zach used to say, no, then your father-in-law is your devil. అప్పుడు జాక్ బ్రదర్ ఏమనేవాళ్ళు అంటే, అయితే మీ మామగారు కూడా ఒక దెయ్యం అనమాట. You can't say father-in-law should not come to your house. మామగారు మా ఇంటికి రాకూడదని నువ్వు చెప్పకూడదు. ఇంకా He will say, my daughter is there, I want to come and visit. ఆయన అంటాడు, నాకు కుమార్తె ఉంది కాబట్టి నేను వస్తానంటాడు. So you can't prevent devil entering into your family. మీ కుటుంబంలోనికి దయ్యము ప్రవేశించకుండా మీరు ఆపలేరు. So young people should take a stand. యవనస్తులు ఒక నిర్ణయం I తీసుకోవాలి. will not marry an unbeliever. నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకోను. And you should not take that decision at the time of marriage. పెళ్లి సమయంలోనే ఆ నిర్ణయం తీసుకోవడం కాదు. When you are attracted at that time itself, you should kill that desire. ఎప్పుడైతే మీరు ఆకర్షింపబడ్డారో ఆ సమయంలోనే ఆ కోరికని మీరు చంపివేయాలి. Crucify the flesh at that stage itself. ఆ యొక్క స్థితిలోనే మీ మాంసమును మీరు సిలువేయాలి. That is easy. అది చాలా తేలిక. Rather than allowing it to grow until the marriage time and then you try to kill, very difficult. అలాగా అక్కడ చంపకుండా ఆ యొక్క కోరికని ఎదగడానికి పెద్దగా చేసి పెళ్లి వయసు వచ్చినప్పుడు నేను దాన్ని చంపుతానంటే అప్పుడు మీరు చంపలేరు. So he loved Delilah and he was attracted towards her. దెలీలాని ప్రేమించి ఆమె పట్ల ఆకర్షితుడైపోయాడు. Yeah. And he thought she is loving him wholeheartedly. ఈయనేమనుకున్నాడంటే ఈ దెలీలా తన హృదయమంతటితో తను ప్రేమిస్తుంది అనుకున్నాడు. But she is a traitor. కానీ ఈవిడ ఒక ద్రోహి. She said, yeah, I love you. Why are you not telling the truth? ఏమేమందంటే నేను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు సత్యం ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు దాస్తున్నావు? Tell me, what is the reason for your strength? నీ బలమునకు కారణం ఏంటి నాకు చెప్పు. Constantly nagging. అలాగ రోజు విసిగిస్తూ ఉంది తన్ని. He told many reasons. చాలా కారణాలు చెప్పాడు. Of course they are lies. అవన్నీ అబద్ధాలు అనుకోండి. But she never left. కానీ ఆమె నిజంగా ప్రేమించలేదు. You are not loving me. నువ్వు నన్ను ప్రేమించట్లేదు. Kept on nagging. ఆయన అలాగ విసిగిస్తూనే ఉంది. Then finally, ఆఖరగా he exposed all his heart. తన యొక్క హృదయం అంతా ఆమెకు We తెరిచేశాడు. read that in verse 16 and 17. 16వ అధ్యాయము 16-17 వచనాలు చూసుకుందాం. All he had in his heart, he revealed. తన యొక్క హృదయములో ఉన్న అభిప్రాయం అంతా ఆమెకి తెలియచేశాడు. Then what happened? అప్పుడు ఏమైంది? She immediately sent people to the Philistines. వెంటనే వర్తమానం పంపించింది ఫిలిష్తీయులకి. The enemies who were ready to kill him. తన చంపడానికి ఎదురు చూస్తున్న శత్రువులకి And they వర్తమానం పంపించింది. all came and took him. అందరూ వచ్చి ఆయన పట్టుకున్నారు. Took him as a captive. ఆయన ఒక బందీగా పట్టుకున్నారు. See, Bible says we have to bring all the thoughts that raise against Christ into captive. మనం క్రీస్తుకి వ్యతిరేకంగా లేచే ప్రతి ఆలోచన చెరపట్టి మనం బందీ చేయాలని మన బైబిల్ 2 Corinthians 10:5. 2 కొరింథీయులు 10:5. But here what happened? కానీ ఇక్కడ ఏమైంది? He himself became a captive. ఈయనే చెరపట్టబడ్డాడు, బందీ అయిపోయాడు. And she handed him over to the enemy. అప్పుడు ఏం చేస్తుందంటే ఈయన శత్రువుకి అప్పగించింది. Rest of the story you know. మీకు మిగిలిన కథ అంతా మీకు తెలుసు. His eyes were removed. తన కళ్ళు ఊడబీకారు. He became blind. గ్రుడ్డివాడైపోయాడు. They mocked him. తన్ని అవహేళన చేశారు. And he was a mockery. అక్కడ వారి మధ్య ఎంతో అవమానం పొందాడు, అవహేళన చేశారు. See, a strong man, ఎంతో బలవంతుడైన మనిషి, a judge anointed by God. దేవుని చేత అభిషేకించబడిన ఒక న్యాయాధిపతి. We can't read anybody else like Samson who had such a strength. అంతటి బలము కలిగిన వేరే ఏ వ్యక్తిని కూడా మనం చూడము. But how he ended his life. కానీ తన జీవితంలో ఎంత ఘోరంగా ముగించాడు. Lost his strength. తన బలం పోగొట్టుకున్నాడు. Lost the vision. తన యొక్క చూపు పోగొట్టుకున్నాడు. Became blind. గ్రుడ్డివాడైపోయాడు. Almost like a backslider. అంటే వెనక్కి జారిపోయిన వాళ్ళలాగా. But last moment he was crying to God. ఆఖరి నిమిషంలో దేవునికి మొరపెడుతున్నాడు. Lord, have mercy. ప్రభువా కనికరమును చూపించు. Lord, have mercy. ప్రభువా కనికరమును చూపించు. And then the Bible records అక్కడ బైబిల్ the number of people who were killed when he was alive. తను బ్రతికున్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే But he killed more people when he was dying. ఆయన చనిపోయినప్పుడు అధికమైన ఇంకా ఎక్కువ మందిని చంపాడు. All the enemies were put to death. అంత శత్రువులందరినీ చంపేశాడు. But he had a very difficult ending of his life. కానీ తన జీవితము ముగింపు చాలా కష్టంగా ఉండింది. We can compare this Delilah to our flesh.
ఈ డెలీలా విషయం మనం చూసుకుంటే అది మన మాంసముతో పోల్చుకో. Flesh will always nag you. Do this, do that for me. Do this, do that for me. ఈ యొక్క మాంసం ఎప్పుడు ఏం చేస్తుందంటే తొందర పెడుతూ ఉంటుంది, ఇది నాకు చెయ్యి, నాకు చెయ్యి, చెయ్యి, చెయ్యి అని. If you keep on feeding this flesh, మనం ఈ యొక్క మాంసానికి అలాగా మనం తిండి పెడుతూ ఉంటే whatever the flesh wants, you give. అది ఏం కోరుకుంటుందో దానికి నువ్వు ఇస్తూ ఉంటే You feed the lust and you feed the desires of the flesh. నీ యొక్క ఇచ్చని, దాని యొక్క ఆశల్ని మనం పెంచి పోషిస్తూ ఉంటే It will open your heart to the devil. అప్పుడు మీ హృదయాన్ని దెయ్యమునికి తెరుస్తుంది అది. I know one brother. నాకు ఒక సహోదరుడు తెలుసు. Yeah, he did not take a complete cut from the worldly friends. లోక సంబంధమైన స్నేహితుల నుంచి పూర్తిగా ఆయన ఆ సంబంధాన్ని తెక్కొట్టలేదు. Unbelievers. ఇంకా అవిశ్వాసులతో తనకు he got సంబంధం saved. ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా He got saved. తను రక్షింపబడ్డాడు. He took baptism. బాప్తిసం తీసుకున్నాడు. Married and got children. Married and has got children. పెళ్ళయింది, తర్వాత పిల్లలు పుట్టారు. But when some difficulties came, కానీ కొన్ని కష్టములు వచ్చినప్పుడు, when some problem came, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు instead of fellowshipping with God's people, దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి బదులుగా he started seeking comfort from the old worldly friends. తన యొక్క పాత లోక సంబంధమైన స్నేహితుల దగ్గర ఆదరణ కోరుకున్నాడు తను. It's a desire of the flesh. అదే ఇచ్చే యొక్క మాంసం యొక్క ఇచ్చ. Spend some time with the friends. ఫ్రెండ్స్తో కొంచెం సమయం గడుపుదాం. I remember, నాకు గుర్తుంది, I was in my college. నేను కాలేజీలో ఉన్నప్పుడు Sometimes I got defeated in my temptations, నా యొక్క శోధనలో కొన్నిసార్లు నేను ఓడింపబడినప్పుడు, became very depressed or sad. నేను ఎంతో విచారపడి కృంగిన స్థితిలో I was in my room. నేను నా గదిలో కూర్చున్నాను. Then my flesh says, అప్పుడు నా మాంసం అంటుంది, hey, your friends are going for an outing. Why can't you join and go? నీ ఫ్రెండ్స్, నీతో పాటు నీ స్నేహితులందరూ అవుటింగ్కి వెళ్తున్నారు, నువ్వెందుకు వెళ్ళి జాయిన్ అవ్వకూడదు? They start and they go to the town and different places and they come back. వాళ్ళందరూ కలిసి టౌన్కి వెళ్తారు, వేరే వేరే స్థలాలు అవన్నీ చూసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. Talk all useless things and they eat and they come back. పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటారు, తినేసి మళ్ళీ వెనక్కి వస్తారు. My flesh says, మాంసం అంటుంది, go for a change. వెళ్ళు, పర్లేదు, ఒక చేంజ్ కింద ఉంటుంది, You can mentally get refreshed. నువ్వు నీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది కొద్దిగా. I want to go with my friends. నీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళు. That's a desire of the flesh. అది మాంసం యొక్క ఇచ్చ. Then I said no. కానీ నేను అన్నాను, కాదు, I will take a cycle. I will hire a cycle. నేను ఒక సైకిల్ అద్దెకి తీసుకుంటాను. I will go and meet a godly man. నేను వెళ్ళి ఒక దైవజనుడిని కలుస్తాను. So it was some 6 or 7 kilometers. I'll have to drive the cycle. అక్కడి నుంచి ఒక 6-7 కిలోమీటర్ల సైకిల్ తొక్కుంటా నేను వెళ్ళాలి. I went there నేను అక్కడికి వెళ్ళాను. and I said, I am much discouraged. నేను వెళ్ళి ఆయనతో చెప్పాను, నేను ఎంతో నిరాశలో ఉన్నాను. Then he gave some teachings from the scripture. అప్పుడు బైబిల్ నుంచి కొన్ని బోధలు ఆయన నాకు I చెప్పారు. was encouraged. నేను ఎంతో ఉత్తేజించబడ్డాను. So when you are discouraged, మీరు నిరుత్సాహంలో ఉన్నప్పుడు whom do you look up to? మీరు ఎవరి వైపు చూస్తున్నారు? Where do you turn? మీరు ఎక్కడికి తిరుగుతున్నారు? So this fellow turned to the worldly friends. ఈ అబ్బాయి అయితే తన పాత లోక స్నేహితుల వైపుకి They తిరిగాడు. don't know the way of God. వాళ్ళకి దేవుని మార్గాలు తెలియదు. Worldly friends know only the worldly way. లోక సంబంధమైన స్నేహితులకి లోక సంబంధమైన పద్ధతులే తెలుసు. Worldly way of coming out of the discouragement. ఆ యొక్క నిరుత్సాహంలోంచి బయటకు రావడానికి లోక సంబంధమైన మార్గములు. Worldly way of coming out of the sadness. ఆ యొక్క విచారంలోంచి బయటకు రావడానికి లోక సంబంధమైన మార్గములు. They said, oh, come, we'll eat పద మనం వెళ్ళి తిందాము, a good meal. మంచి భోజనం తిందాం, Then we'll drink. తర్వాత తాగుదాం. He started drinking. తాగడం మొదలు పెట్టాడు. What did he do? ఏం చేశాడు? Started listening to the flesh. తన యొక్క మాంసము చెప్పేది వినడం మొదలు Flesh పెట్టాడు. told him as if he is loving more and he wants him to come out of the discouragement. ఆ యొక్క మాంసం ఏం చెప్తుందండి, నీ స్నేహితుడు నేను బాగా ప్రేమిస్తున్నాడు, బట్ నీ యొక్క నిరుత్సాహం నుంచి బయటకు It రావాలని also కోరుకుంటున్నాడు. opened the way for the devil to come in. నీ దెయ్యం లోపల రావడానికి అదే సమయంలో మార్గము కూడా తెరవబడింది. Yeah, then many brothers go and talk to him. తర్వాత ఎంతోమంది సహోదరులు వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించారు. Don't do this habit, it is bad. మీరు ఈ అలవాటు చేసుకోకుండా, ఇది చెడ్డది. Don't go back to the addiction. మీరు మరలా ఈ యొక్క వ్యసనములకు వెళ్ళకండి. The flesh has become very strong. కానీ అప్పటికే మాంసము చాలా బలంగా The మారిపోయింది. spirit has become weak ఆత్మ చాలా బలహీనమైపోయింది. because he was feeding the flesh through the worldly friends. ఎందుకంటే లోక సంబంధమైన స్నేహితుల ద్వారా ఆ మాంసం తను పోషిస్తున్నాడు కాబట్టి. Their advice became very precious. వాళ్ళ యొక్క సలహాలు ఎంతో ప్రశస్తమైనవిగా ఉన్నాయి తనకి. How many people would have rebuked and tried to correct Samson? ఈ యొక్క ఎంతమంది ఈ మనుషులు సంసోన్ని సరి చేయడానికి ప్రయత్నించి ఉంటారు. Did he listen? విన్నాడా? No. ఎవరి దిద్దుబాటు తీసుకోలేదు. Yeah.
ear is only for Delilah. ఆ చెవు కేవలం దెలీలాకి మాత్రమే, ఇంకెవరికి What కాదు. she says, I want. ఆమె ఏమి చెప్తుందో అదే నాకు Even 100 people come and say, I am not ready to listen. 100 మంది వచ్చినా చెప్పినా నేను విన్ను. I have seen some of the young people. నేను కొంతమంది యవనస్తులు చూశాను. Whatever you say, it will not go into the ear. మీరు ఏమి చెప్పినా వాళ్ళ చెవులోకి వెళ్ళదు. Because they have got Delilah. ఎందుకంటే వాళ్ళకి దెలీలా ఉంది కాబట్టి. Yeah, she is very precious. ఆమె ఎంతో ప్రశస్తమైంది కాబట్టి. Whatever she says is the word. ఆమె ఏం చెప్తే అదే ఫైనల్. That is God's word for them. అదే దేవుని మాట ఇంకా. Samson did like that. సంసోన్ అలాగే చేశాడు. What happened? ఏమైంది? She opened the way for the Philistines to come in. ఫిలిష్తీయులు లోపలికి వచ్చి తన చెరపడడానికి మార్గము తెరిచింది. What did they do? వాళ్ళు వచ్చి ఏం They చేశారు? all came rushing. అందరూ పరిగెత్తుకుని వచ్చారు. See, enemies, they are big in number. ఈ యొక్క శత్రువులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, సంఖ్య But పెద్ద. they want one person to open the door. కానీ వాళ్ళకి తలుపు తెరవడానికి ఒక వ్యక్తి కావాలి. ఎంతమంది You have ఉన్నా the కానీ. key. ఎందుకంటే వాళ్ళ దగ్గర They cannot come and open. వాళ్ళ దగ్గర తాళం ఉంది, But వీళ్ళు they వచ్చి want- తెరవలేరు. But they want somebody within you, near you, who can convince to open the door. వాడు నీ దగ్గర ఉన్నవాళ్ళు, నీలో ఉన్నవాళ్ళే వాళ్ళకి కావాలి. వాళ్ళు వచ్చి తలుపు తెరిచేటట్లుగా వీళ్ళని ప్రేరేపిస్తారు. So very craftily, cunningly, they sent Delilah, and they thought Delilah and Samson, they are in love. Whatever Delilah says, Samson will do. వాళ్ళంతా కుయుక్తిగా మంచి ఉపాయం వేశారు. దెలీలా సంసోను ప్రేమలో ఉన్నారు కాబట్టి దెలీలా ఏం చెప్తే సంసోను అది చేస్తాడు. She opened the door. అప్పుడు ఆమె తలుపు తెరిచింది, The enemies to come in. శత్రువులు లోపలికి రావడానికి. Then he started telling lies. అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు. Because when the devil comes, he is the liar and father of liars. ఎందుకంటే దెయ్యం వచ్చినప్పుడు, దుష్టుడు వచ్చినప్పుడు వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. Yeah. There was another brother. There was another young man. ఇంకొక యవనస్తుడు ఉన్నాడు. And they sent a watchman like another strong brother. వాళ్ళు మరొక బ్రదర్ని, బలవంతుడైన బ్రదర్ని తనకు ఒక కాపలాగా వాచ్మెన్ లాగా పంపించారు. Brother, you watch him so that he doesn't go for drinking. బ్రదర్, మీరు అతను కనిపెడుతూ ఉండండి, తాగడానికి అతను వెళ్లకుండా. So he was staying there for a week, 10 days, 15 days. తన దగ్గర ఒక వారం, 10 రోజులు, 15 రోజులు ఉన్నారు. But very cunningly he will tell a lie and go. కానీ ఆ సహోదరుడికి కూడా ఎంతో కుయుక్తో ఒక అబద్ధం చెప్పి వెళ్ళిపోతాడు తాగడానికి. When he comes back, fully drunk. తిరిగి వచ్చేసరికి పూర్తిగా తాగిస్తుంటాడు. Oh, I was cheated. అయ్యో, నన్ను మోసం చేశాడు. But you only told this one, no? నువ్వే చెప్పావు కదా ఇది. Why did you say why did you do like that? మరి నువ్వు ఎందుకు ఎలా చేసావు? Lies, అబద్ధాలు, deception. మోసం, These are all coming in. ఇవన్నీ లోపలికి వస్తూ ఉంటాయి. The sad part is, కానీ విచారకరమైన భాగం ఏంటంటే now even if the person wants to come back, మరలా ఆ వ్యక్తి వెనక్కి తిరిగి రావాలనుకున్నా he says, I don't have faith. ఏమంటాడంటే, నాకు విశ్వాసం లేదండి, I don't have faith to pray. ప్రార్థన చేయడానికి నాకు విశ్వాసం లేదు, I don't have faith to believe the word of God. దేవుని వాక్యాన్ని నమ్మడానికి నాకు విశ్వాసం లేదు. See, he is losing some precious thing. ఎంతో విలువైన దాన్ని అతను పోగొట్టుకుంటున్నాడు. We are still praying that he would come back to God. మీరు ఇంకా దేవుని దగ్గరికి రావాలని ప్రార్థన చేస్తున్నాం మేము. See how much damage the devil has caused. చూడండి, ఈ యొక్క దుష్టుడు ఎంత వినాశనాన్ని చేశాడు. అప్పుడు Lost the joy, lost the peace, lost all the fruits of the spirit, and lie is there, deception is there, and unbelief is there. సంతోషం పోయింది, సమాధానం పోయింది, ఇక ఆత్మఫలాలు అన్నీ పోయినాయి, అక్కడ అబద్ధములు వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి ఇంకా. Yeah. So we have to be very, very careful about this flesh. కాబట్టి ఈ మాంస విషయమై మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. If you don't keep it under your control, అది మీ యొక్క స్వాధీనంలో మీరు if it ఉంచుకోకపోతే, is not serving the younger one, అది ఇక చిన్నవాడికి సేవగా దాసుడుగా కాకపోతే, then he will slowly become stronger and stronger and open the door for the devil. అప్పుడు నెమ్మదిగా బలవంతుడైపోయి దుష్టుడికి ద్వారం తెరుస్తాడు. Somebody said the ఎవరో చెప్పారు, flesh is, we have two dogs in us. కొంతమంది ఏం చెప్పారంటే, మనలో 2 కుక్కలు ఉంటాయట. Yeah. One is a black dog, one is a white dog. ఒకటి నల్ల కుక్క, ఒకటి తెల్ల కుక్క. And sometimes both are fighting. కొన్నిసార్లు ఈ 2 కుక్కలు కొట్టుకుంటూ ఉంటాయి. Now tell me which dog will win? ఏ కుక్క గెలుస్తుంది చెప్పండి? Black dog or white dog? నల్ల కుక్క, తెల్ల కుక్క? Which has got more strength? ఏది బలంగా ఉంటుందో అదే గెలుస్తుంది. Who decides? ఎవరు దాన్ని నిర్ణయిస్తారు? దాని బలాన్ని ఎవరు నిర్ణయిస్తారు? Who decides its strength? దాని బలాన్ని నిర్ణయించేది ఎవరు? We. మనమే. Which dog we feed, that becomes strong. ఏ కుక్కని మనం పోషిస్తున్నామో ఆ కుక్క So బలంగా that decision you have to take, that is with you. ఆ నిర్ణయం నువ్వు తీసుకోవాలి, అది నీకు సంబంధించింది. If you keep on feeding the black dog, ఆ నల్ల కుక్కని నువ్వు పోషిస్తూ ఉంటే it will become strong. అది బలంగా అయిపోద్ది. This white dog says, I want to go and pray. ఈ తెల్ల కుక్క అంటే నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటది. No.
ఇది నల్లకుక్క I want to go and fellowship with brothers. నేను సహోదరులతో వెళ్ళి ఫెలోషిప్ చేయాలంటే ఈ నల్లకుక్క I want to obey to the word of God. నేను దేవుని వాక్యానికి లోబడాలి. No. అది నో అంటే I don't want to lust. నేను ఇంకా ఇచ్చించకూడదు అనుకుంటున్నాను. లేదు కాదండి. I don't want to go and speak to her. నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడకూడదు. No. ఏది ఆపేస్తుంది. Because the black dog you have fed and becomes very fat. ఎందుకంటే ఈ నల్లకుక్క నువ్వు పోషించి అది చాలా బలంగా లావుగా అయిపోయింది. So let us not try to feed this black dog. మన ఈ నల్లకుక్కను పోషించకండి. Whenever you see the black dog, don't feed it. మీరు ఆ నల్లకుక్క కనపడిందా దానికి మీరు తిండి పెట్టొద్దు. That's the meaning of crucifying it. అదే సిలువ వేయడం అంటే. Hey, whenever you see this black dog coming up, ఎప్పుడైతే ఈ నల్లకుక్క బయట పైకి రావడం మీరు I చూస్తారు, am going to crucify you. నేను నిన్ను సిలువ I am వేసేస్తున్నాను. crucify you. That's your place. అది నేను సిలువ వేసేస్తున్నా, అదే నీ స్థలము. Because you are disturbing the white dog. ఎందుకంటే నువ్వు తెల్ల కుక్కను పాడు I want the చేస్తున్నావు. white dog to grow big and big and big. ఈ తెల్ల కుక్క నేను పెద్దగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. And that's a way for spiritual growth. అది ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు Our మార్గం. faith will grow. మన విశ్వాసం Our పెరుగుతుంది, love will grow. మన ప్రేమ పెరుగుతుంది, Our fellowship with God will grow. దేవునితో మన సహవాసం Our పెరుగుతుంది, desire to obey to the scriptures will grow. వాక్యమునకు లోబడాలనే ఆశ పెరుగుతుంది. Yeah, that is a transformation. అదే రూపాంతరం చెందడం That's అంటే. becoming like Jesus. అది యేసులాగా మారటం. Jesus was also like that. యేసు ప్రభు కూడా అలాగే Yeah, ఉన్నారు. he put his flesh to death. ఆయన తన మాంసమును మరణమునకు అప్పగించారు. That is like tearing his flesh was torn. అంటే తన యొక్క మాంసము చీల్చబడింది. That means he was merciless to this flesh. అంటే అసలు ఆయన మాంసం విషయమే ఏమాత్రం జాలి కలిగి లేరు అసలు. Yeah, merciless to the flesh means self-will. అంటే ఆయన యొక్క స్వీయ చిత్తం. When we are born, మనం పుట్టినప్పుడు we got a gift called self-will. మనకి స్వీయ చిత్తం అని ఒక వరం ఉంటుంది. That is selfish. That is flesh. అదే మన మాంసము. But when we are born again, మనం తిరిగి జన్మించినప్పుడు we get a gift from God. మనకు దేవుని దగ్గర నుంచి ఒక బహుమానం వస్తుంది. That is the Spirit of God. అది దేవుని యొక్క ఆత్మ. Our own spirit getting revived. మన యొక్క సొంత ఆత్మ అది తిరిగి నూతనపరచబడుతుంది. We turn to in Romans chapter 6, you can read lot about the flesh and spirit. రోమీయులకు రాసిన పత్రికలో మనం చాలా ఆత్మకు ఈ యొక్క మాంసమునికి సంబంధించిన చదువుతూ ఉంటాం. The first verse, మొదటి వచ్చిన రోమీయులకు రాసిన పత్రిక, Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24th verse, the previous chapter says, wretched man that I am, who will set me free from the body of this death? 7:24 ఏముందంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి అంటే మాంసము నుండి నన్నెవడు విడిపించును. I heard నేను విన్నాను somebody telling this. ఈ మాట చెప్పడం నేను విన్నాను. In Paul's time, పౌలు సమయంలో one of the ways of punishing the criminals is అక్కడ తప్పు చేసిన వారిని శిక్షించే విధానాల్లో ఒకటి ఏంటంటే, they will take a dead man ఒక చనిపోయిన వారిని తీసుకుంటారు, and they'll put him on the back తను వెనక కట్టేస్తారు, తను పెడతారు, and tie him. అతను కట్టేస్తారు తనకి. See, can you imagine a dead man tied to you and they put him in the pit? ఏం చేస్తారంటే అలా సచిన వాడిని తనకు కట్టేసి ఒక గోతులో పెట్టేస్తారు. And that body is still, no heat, no warm. ఇంకా అదేమో దానికి వెట్టతనం ఏముండదు, వెట్టగా ఉండదు, Stinking. వాసన కొడుతూ ఉంటుంది. And every time lot of germs coming out of that body. ఆ యొక్క మృతదేహంలోంచి పురుగులు వస్తూ ఉంటాయి బయటికి. And that germs are entering into your body. ఆ పురుగులేమో నీ శరీరంలోకి వెళ్తూ ఉంటాయి, slowly making you also to die. నిన్ను కూడా నెమ్మదిగా అలా చంపేస్తాయి అవి. Can you imagine? ఊహించగలరా అది? When we go to some death house, how we feel? మనం ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఇంటికి వెళ్తే దాన్ని ఎలా ఉంటుంది మనకి? But when it is tied to you, అదే నీకు కట్టేస్తే ఇంకా మృతదేహాన్ని, a very pathetic situation. ఎంత దయనీయమైన స్థితి. So after seeing that, Paul is telling, అది చూసిన తర్వాత పౌలు అంటున్నాడు, I feel like that. నేను ఆ విధంగా ఉన్నాను నేను With అనుకుంటున్నాను. my flesh, నా యొక్క మాంసము, wretched man that I am, ఎంత దౌర్భాగ్యుడు నేను. who will set me free from the body of this death? ఈ ఇట్టి శరీరములోనగు మాంసము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? Have you seen the flesh like this? ఇటువంటి మాంసమును మీరు ఎప్పుడన్నా చూసారా? That which brings death to you spiritually. నీకు ఆత్మీయ సంబంధమైన మరణమును తీసుకొస్తున్న ఇటువంటి మాంసమును Who will చూసారా? deliver me? నన్ను ఎవరు విడిపిస్తారు? Somebody has to come and cut and deliver him. ఎవరైనా వచ్చి దాన్ని నా నుంచి అలాగే వేరు చేసి నన్ను విడిపించాలి. That is the sensitivity he had when he was born again. తను తిరిగి జన్మించినప్పుడు అటువంటి సున్నితత్వం కలిగి ఉన్నాడు. తను When he wanted to please God, తన దేవుని he సంతోషపరచాలనుకున్నప్పుడు found another spirit.
ఇంకొక ఆత్మను కనుగొన్నాడు, trying to please him. తన్ని సంతోషపెట్టేటట్టుగా That works against God. అది దేవునికి వ్యతిరేకంగా You can పనిచేస్తుంది. read throughout the 7th chapter, it is there. అది 7వ అధ్యాయం మొత్తం మీరు చదివితే అది మొత్తం అది ఉంటుంది. The conflict of two natures. అక్కడ ఉన్న రెండు వ్యత్యాసములు ఒకదాని And మీద ఒకటి. 25th verse he is telling, thanks be to God through Jesus Christ our Lord. 25వ వచనంలో చూసుకుంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. Yeah, thanks be to God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. Then comes, 8th chapter 1st verse. తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనం. Therefore there is now no condemnation for those who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. The law of the Spirit of life in Christ Jesus has set you free from the law of sin and of death. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించును. What a great deliverance Paul had. ఎంత గొప్ప విడుదల పౌలుకు ఉందండి ఇక్కడ. We cannot deliver ourselves. మళ్ళీ మనం విడిపించుకోలేం. We cannot do it by yoga and meditation or practices. యోగా ద్వారానో లేకపోతే ధ్యానాల ద్వారానో లేకపోతే వేరే మార్గాల ద్వారానో మీరు విడిపించుకోలేరు. Or New Year determinations. లేకపోతే కొత్త సంవత్సరంలో తీసుకునే తీర్మానాల వల్ల కాదు. It's only possible by the Spirit of God. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. No condemnation for those who are in Christ Jesus. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. See, Bible talks about two things. బైబిల్ రెండు విషయాలు చెప్తుంది. Christ in us క్రీస్తు మనలో ఉన్న క్రీస్తు, and we are in Christ. మనము క్రీస్తులో ఉండడం. I don't know how to understand it. దాన్ని అర్థం చేసుకోవడం ఎలాగో నాకు తెలియదు. I don't know how to explain it also. దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. Christ in me, నాలో క్రీస్తు, I am in Christ. క్రీస్తులో నేను. I was thinking what it is, how to explain to ఇది children ఏంటి, ఇది పిల్లలకి నేను ఎలాగ వివరించగలను నేను ఆలోచిస్తున్నాను. or to young people. కాకపోతే యవనస్తులకి కానీ. Suppose ఉదాహరణకి you have a chance to go to Dubai or US. మీరు దుబాయో అమెరికానో వెళ్ళడానికి అవకాశం వచ్చింది అనుకో. Some good place you dream of. లేకపోతే మీరు ఎంతో కలలుగంటనో ఒక స్థలానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. You want to go to Dubai or Singapore. దుబాయో సింగపూర్ వెళ్ళడానికి. Then what is going on in your mind and your heart? నీ మనసులో ఏం వెళ్తూ ఉంటుంది? Always, how is that country? ఆ దేశం ఎలా ఉంటుంది? Yeah, you search through the net. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. What is the climate? అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? Some geo satellite maps, satellite photos. జియో శాటిలైట్ మ్యాప్లు చూస్తూ ఉంటారు. శాటిలైట్ What will be the food there? అక్కడ ఆహారం ఎలా ఉంటుంది? What type of dresses they wear? అక్కడ ఎలాంటి బట్టలు వేసుకుంటారు? Are there thieves there? అక్కడ దొంగలు ఉంటారా? Or so many things, no? It is in your heart. చాలా మీ హృదయంలో ఉన్నాయన్నీ వెతుకుతూ ఉంటారు. Keep on meditating it, thinking about it and planning for it. దాని గురించి ధ్యానిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. So what is in your heart? నీ హృదయంలో ఏముంది? US is in your heart. అమెరికా నీ హృదయంలో, Dubai is in your heart. దుబాయ్ నీ హృదయంలో ఉంది. Keep on thinking. దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. Then only one fine morning you land in US. కానీ ఒకరోజు ఏం చేస్తావంటే అమెరికా వెళ్ళావు, Or land in Dubai or Singapore. లేకపోతే దుబాయ్లోనో సింగపూర్లోనో Now దిగావు. where are you? ఇప్పుడు ఎక్కడున్నావు? You are in Singapore. ఇప్పుడు నువ్వు సింగపూర్లో Up to now what was there? ఇప్పుడు అప్పటి వరకు ఏముంది? It was in you. సింగపూర్ నీలో ఉంది. Now you are there. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు. So is Christ in you? క్రీస్తు నీలో ఉన్నాడా? Yeah. Is Christ in you? క్రీస్తు నీలో ఉన్నాడా? Yeah. Thinking about, meditating, longing, desiring. దాని గురించి ఆలోచించడం, ధ్యానించడం, ఆశ కనుగొనడం. Yeah. And when the desire fulfills, then you are in Christ. అప్పుడు ఆశ నెరవేరినప్పుడు క్రీస్తులో నువ్వు ఉంటావు. Yeah, I am in Christ now. ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను. That is the fulfillment of the desire and longing. నీ ఆశ యొక్క నెరవేర్పది, నీ యొక్క ఆశ అది. I am with the children of Christ, God's people. నేను ఇప్పుడు దేవుని బిడ్డలతో ఉన్నాను. I am in the body of Christ. నేను క్రీస్తు శరీరంలో ఉన్నాను. What a privilege it is. ఎంత గొప్ప ధన్యత ఇది. What a blessing it is. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. Yeah. So you can read Romans chapter 8. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు చదవచ్చు. Yeah, it talks about the flesh. అది మాంసం గురించి చెప్తుంది. Spirit. తర్వాత ఆత్మ గురించి చెప్తుంది. Yeah. So those who are led by the Spirit. ఎంతమంది ఆత్మ చేత నడిపింపబడ్డారు? 13th verse. 13 బ్రదర్. Yeah, Romans 8:13. 8:13. If you live according to your flesh. మీరు మాంసానుసారముగా ప్రవర్తించుటకు. What is the opposite of that? దానికి వ్యతిరేకమైనది ఏంటి? Led by the Spirit. మీరు దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డారు. First we are born of the Spirit. మనము ఆత్మ చేత తిరిగి జన్మించాలి. Then we are filled with the Spirit. ఆత్మ చేత నింపబడాలి. And the third stage is you are led by the Spirit. ఆత్మ చేత నడిపింపబడాలి. Like in Ezekiel we read about the river. హెజ్కేల్లో మనము ఒక నది గురించి చదువుతాం. First you go into the river. మీరు వెళ్ళినప్పుడు, నెమ్మదిగా వెళ్ళినప్పుడు up to the knuckle joint. అది water is there. మీరు కీళ్ళ వరకు నీళ్లు ఉంటాయి. Then another 1000 feet you go. ఇంకొక 1000 అడుగులు ముందుకెళ్తే up to hip water is there. మీ యొక్క నడుము వరకు నీళ్లు వస్తాయి. But నడుములో still your feet is touching the ground. అప్పటికి నీ
కాళ్ళు నీళ్ళలోనే ఉంటాయి కదా The మీ ground పాదాలు. ground is supporting you. మీ ఆ యొక్క భూమి మిమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తుంది. You are standing on the ground, మీరు భూమి మీదే నిలబడుతున్నారు, on the earth, అక్కడ భూమి మీద. but you still go. నువ్వు ఇంకా ముందుకెళ్తే That is the depth of swimming depth. అది ఇంకా ఈత కొట్టవలసినంత లోతు ఉంటుంది. Now your body is lifted up. అప్పుడు మీ దేహము Now తేలుతుంది. where do you go? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? Wherever the stream guides you are able to go. ఆ నది ఎటు ప్రవహిస్తుందో అటు మీరు So వెళ్ళిపోతారు. led by the stream. మీరు ఆ యొక్క నది ద్వారా నడిపించబడ్డాం. That's a picture you can imagine. అది మీరు ఊహించుకోగలిగిన చిత్రం. Being led by the Spirit. ఆత్మచేత ఆ విధంగా నడిపించబడ్డం అంటే అది. Now we read in Galatians. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మనం ఈ విధంగా Again, చదువుతాను. the work of the flesh and fruit of the Spirit. ఈ యొక్క మాంసము యొక్క పనులు, ఆత్మ వరముల గురించి, ఆ ఫలములు, ఆత్మ ఫలముల It గురించి should have been work of the flesh and work of the Spirit, no? మనము ఈ యొక్క మాంసపు యొక్క క్రియలు, మాంసం యొక్క ఫలములు అని ఉండాలి కదా. But it is not mentioned like that. ఆ విధంగా లేదు ఇక్కడ. Yeah. It is, you can read 19th verse. 19వ వచనము. What does it say? అక్కడ ఏముందంటే శరీర కార్యములను రాయబడి ఉంది, కానీ అక్కడ మాంస కార్యములను పెట్టుకుందాం. మాంస కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. No, just one verse. Yeah. Yes, sir. One line only. Okay. 5 and verse 19. 5:19. Deeds of the flesh. ఆ యొక్క మాంస కార్యములు. Yeah. And 22nd verse. 22వ వచనంలో It should be deeds of the Spirit. అప్పుడు ఆత్మ సంబంధమైన ఫలములు, క్రియలు అని ఉండాలి యాక్చువల్గా. It is not creagle. It is fruit of the Spirit. అది ఆత్మ సంబంధమైన క్రియలు అని లేదు, ఆత్మ ఫలములు అని ఉంది. See, what is the difference between work and fruit? ఆ క్రియకి ఫలముకి వ్యత్యాసం ఏంటి? A machine works. ఒక మిషన్ అయితే ఏం చేస్తుంది అంటే పనిచేస్తూ ఉంటుంది, It యంత్రం. keeps on working. ఒక యంత్రం పనిచేస్తూనే ఉంటుంది. Like that, this flesh has to work. అదే విధంగా ఈ మాంసం కూడా అలా పనిచేస్తూనే ఉండాలి. Yeah. We cannot bring fruit of the Spirit by working. మనము క్రియ చేయడం ద్వారా ఆత్మ ఫలములను తీసుకురాలేము. But where do we find the fruit? మరి ఈ ఫలం ఎక్కడ కనుగొనగలం? Fruit is found in the tree. చెట్టుకు కనుగొనగలం. And how much the tree is working to produce the fruit? ఒక ఫలము ఫలించడానికి చెట్టు ఎంత కష్టపడుతుంది? Nothing. అది ఏమి చేయదు. The tree, the branch is attached to the tree. ఈ యొక్క కొమ్మ చెట్టుకి ఎలాగా అతుక్కుని ఉంటుంది. No movement. Quietly it is bearing fruit. అది ఏమి చేయదు, నెమ్మదిగా ఫలం ఫలిస్తుంది. In the same way, when we are attached, when we are united with Christ, అదే విధంగా మనం క్రీస్తుతో అతకబడి ఉన్నప్పుడు we bear fruit. మనం ఫలములు ఫలిస్తాం. It's not by tension. Oh, I have to do this, do that. నేను No, ఫలం it's not. ఫలించాలి, నేను చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని మనం చేసే ఆ టెన్షన్ వల్ల అది రాదు. No, just be attached to Christ. జస్ట్ క్రీస్తుతో అలా అతకబడి ఉండండి కేవలము. See, in the Garden of Eden, ఏదైనా తోటలో yesterday we saw, నిన్న మనం చూసాం, because of the deception, disobedience, they were cast out of the Garden of Eden. ఆ యొక్క మోసము చేత, అవిధేయత చేత ఏదైనా తోటలోకి బయటికి తోలివేయబడ్డారు వాళ్ళు. And how we come back to the garden? మరలా మనము ఆ తోటలోనికి ఎలా వస్తాం? John 15. యోహాను సువార్త 15వ My అధ్యాయం. father is the gardener. నా తండ్రి వ్యవసాయకుడు, I am the vine. నేను ద్రాక్ష తల్లిని. You are the ద్రాక్ష తీగని. branches. మీరు కొమ్మలు. So in John 15, we come back to the garden. మరలా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరలా మనం ఆ తోటలోనికి When we వస్తాం. are born again, మనం తిరిగి జన్మించినప్పుడు we are attached to that vine. మరలా మనము ఆ యొక్క ద్రాక్షవల్లికి We are the అతకబడ్డాం. branches. మనం కొమ్మలం. We were removed from the tree of Adam ఆదాము దగ్గర నుంచి, ఆ చెట్టు దగ్గర నుంచి and we are తొలగించబడ్డాం. attached with this tree. ఆ చెట్టు నుంచి తొలగించబడి ఈ చెట్టుకి In అతికించబడ్డాం. Israel, lot of vines were there. So Israel- Jesus is talking about vine. ఇశ్రాయేల్ దేశంలో చాలా ద్రాక్ష చెట్లు ఉన్నాయి కాబట్టి ద్రాక్ష చెట్ల గురించి చెప్తున్నారు. Now we can say we are attached to the mango tree. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే మనం మామిడి చెట్టుకి అతికబడ్డాం అని చెప్పుకోవచ్చు. And the sap of this mango tree comes to this branch. ఇక మామిడి చెట్టులోంచి ఆ సారము ఈ యొక్క కొమ్మలోనికి వస్తూ And ఉంటుంది. then it starts giving fruit. అది ఫలములు ఇవ్వడం మొదలు పెడుతుంది. And Jesus says, my father wants to clean it, prune it, అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే నా తండ్రి దాన్ని ఇంకా సరిచేయాలనుకుంటున్నారు, so that it can bear much fruit. మరింతగా ఫలించినట్లుగా ఫలించి ఒక కొమ్మలను కూడా ఆయన కత్తిరిస్తూ ఉంటారు. Yeah. And in Galatians chapter 5 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో and verses 21, 21వ వచనంలో envying, drunkenness, carousing, and things like this, of which I forewarn you, just I have forewarned you, that those who practice such things will not inherit the kingdom of God. అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి, వీటితో నేను మునుపు చెప్పిన ప్రకారము
ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. These are the deeds of flesh. ఇవన్నీ మన మాంసము యొక్క క్రియలు. It is not those who struggle with these deeds of flesh. ఈ యొక్క మాంసము యొక్క క్రియలతో కష్టపడేవారు కాదు. It's not those who fall occasionally, ఎప్పుడైనా accidentally. అనుకోకుండా అందులో పడిపోయిన వాళ్ళు. Say you have fallen in lust accidentally. మీరు అనుకోకుండా ఊహించకుండా మీరు యొక్క ఇచ్చలో పాపపు ఇచ్చలో పడిపోయారు అనుకో. Or every time you are struggling with this lust. లేకపోతే ప్రతిసారి మీరు ఇచ్చితో పోరాడుతూనే ఉన్నారు అనుకుందాం. What is the meaning of struggling? పోరాటం చేయడం అంటే అర్థం ఏంటి? Sometimes you win, sometimes you lose. కొన్నిసార్లు మీరు గెలుస్తారు, కొన్నిసార్లు మీరు ఓడిపోతారు. That is struggling. అదే ఇక పోరాటము. Always winning is not struggling. పోరాటంలో ఎప్పుడు గెలుపు ఉండదు, అది పోరాటం That is కాదు. a victorious path. అది ఇంకా జయ జీవితం. So sometimes you lose and sometimes you win. కొన్నిసార్లు మీరు ఓడిపోతారు, కొన్నిసార్లు గెలుస్తారు. That is struggling. అదే ఇక పోరాటం అంటే. These two things are okay. ఈ రెండు మంచి ఓకే. But when you practice the deeds of flesh, కానీ నీ యొక్క మాంస సంబంధమైన క్రియలు చేస్తున్నప్పుడైతే practice. అట్లా నువ్వు చేస్తూ ఉంటే Where do we use this word practice? ఈ వాటిని చేయడము, క్రియల్లో చేయడం అనే దాన్ని ఎక్కడ వాడతాం మనం? Where is your daughter? మీ అమ్మాయి ఎక్కడ ఉందండి? She has gone for song practice, పాటలు ప్రాక్టీస్కి వెళ్ళిందండి, dance practice, డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళింది, keyboard practice. కీబోర్డ్ ప్రాక్టీస్కి వెళ్ళింది. So they keep on practicing so that they can become an expert in that. వాటిని వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉంటారు, ఎందుకంటే దానిలో నిపుణులు కావడానికి, They can become better in that. దానిలో ఇంకా శ్రేష్ఠులుగా మారడానికి చేస్తూ ఉంటారు. That means, where is your son? మీ అబ్బాయి ఎక్కడ? He's practicing sin ఆయన పాపాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడండి అంటే because he wants to become better in sinning. ఎందుకంటే పాపంలో ఆయన ఇంకా శ్రేష్ఠుడుగా అవడానికి వెళ్తున్నాడు. Bible says such people cannot inherit the kingdom of God. బైబిల్ ఏం చెప్తుంది? అట్టి వారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేరని స్పష్టంగా Are you చెప్తుంది. struggling or are you practicing? మీరు పోరాటం చేస్తున్నారా లేకపోతే ఆ క్రియల్లో ప్రాక్టీస్ చేస్తున్నారా? Jesus also says in another place, యేసు ప్రభు వేరే చోట కూడా చెప్తున్నారు. Matthew chapter 7 మత్తయి సువార్త 7వ అధ్యాయము and verse 23. మత్తయి సువార్త 7:23. And then I will declare to them, I never knew you. Depart from me, you who practice lawlessness. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని నేను వారితో చెప్పుదును. So accidentally you fall into sin. అనుకోకుండా మీరు పాపంలో పడిపోయారు. Don't condemn yourself, మిమ్మల్ని మీరు నిందారోపణ చేసుకోకండి, but immediately confess to Jesus. వెంటనే యేసు ప్రభు దగ్గర మీ పాపం ఒప్పుకోండి, Come out of it. అందులోంచి బయటికి రండి. That is struggling. అదే పోరాటం. If you keep on struggling, you develop strong muscles and you will win. మీరు అలా పోరాటం చేస్తూ ఉంటే మీ యొక్క కండరాలన్నీ బలంగా తయారయ్యి మీరు గెలుస్తారు. But if you enjoy sinning, కానీ పాపం చేయడాన్నే మీరు then you ఆనందించినట్లయితే are practicing sin. అంటే మీరు చేస్తూ ఉన్నవారు అన్నమాట. If you are enjoying sinful pleasures మీరు పాప భోగములు మీరు ఆనందిస్తూ ఉంటే without any pricking in your conscience, మీ ఆత్మలో మీ యొక్క మనసాక్షి గుచ్చుకోవట్లేదు అంటే, without any godly sorrow, మీకు ఆ దైవిక విచారము లేకుండా మీరు అదే పాపంలో then you కొనసాగితే are practicing sin. అంటే మీరు పాపమును అభ్యాసం That is చేస్తున్నారు. very worse. అది చాలా భయంకరమైనది. But struggling is okay. కానీ పోరాటం సరైనది. Don't lose heart, you will win. మీరు దాన్ని ధైర్యం కోల్పోవద్దు, మీరు గెలుస్తారు. Ask for the strength of God. దేవుని బలం చేత మీరు గెలుస్తారు. Yeah, you pray that you will not be tempted. మీరు శోధించబడకూడదని ప్రార్థన చేస్తున్నారు. That means you will not fall into sin when you pray. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు పాపంలో పడరని దాని అర్థం. And have the word of God. అప్పుడు దేవుని వాక్యాన్ని వినండి, It will strengthen you. అది మిమ్మల్ని బలపరుస్తుంది. So we have to struggle and win the race. మనం పోరాడి మన యొక్క పరుగు పందెంలో గెలవాలి. And we also see here the deeds of the flesh. మనం ఇక్కడ మన యొక్క మాంసం యొక్క క్రియలు కూడా చూస్తాము. I think if you count it, how many are there? ఈ క్రియలు ఎన్ని ఉన్నాయండి? verses మాంస 19, క్రియలు 19, 20, 21. 19, 20, 21లో. Can you quickly count and tell me? 16 or 17? 16 brother here. No, 17 brother. 17 is the right answer. 17. Yeah. Maybe you wanted to say one fellow. Let us not say one fellow. We'll expose ఈ everything. 17 ఉన్నాయి. 16 అంటే మీరు ఎవరైనా ఒకరిని దాస్తున్నారేమో, అలాగే ఎవరిని దాయకండి, వాడిని బయటికి తీయండి. Yeah. I did a small workout. నేను చిన్న వర్కౌట్ లాగా చిన్న How many of the deeds are related to sexual sin? ఈ యొక్క లైంగిక సంబంధమైన పాపముకు సంబంధించినవి ఎన్ని కార్యాలు ఉన్నాయి ఇక్కడ? First 4. మొదటి 4. How many of you are related to idolatry?
ఎన్ని విగ్రహాలకు సంబంధించినవి ఉన్నాయి. Yeah. Next 2. తర్వాత 2 విగ్రహాలకు సంబంధించినవి. And see, enmity. ద్వేషము. Yeah. 20th verse. 20 వచనం. Dispute, anger, కలహము, jealousy, strife, dissension, factions, envying. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు. If nobody is there, can you have enmity? ఎవరు లేరనుకోండి, ఎవరి మీదన్నా You are మీకేమైనా, the only person in the world. Can you have enmity? ఈ లోకంలో మీరు ఒక్కళ్ళే అంటే ఎవరి మీదైనా ద్వేషం ఉంటుందా? So you need another person to have enmity. మీకు ద్వేషము కలగాలి అంటే మీకు వేరే వ్యక్తి ఉండాలి కదా, వేరే ఒకళ్ళు. You need some other people to have jealousy. మీరు అసూయ పడాలనుకోండి, ఇంకొక వ్యక్తి ఉంటేనే మీరు అసూయ పడగలరు. To fight. లేకపోతే ఎవరైనా ఇంకో వ్యక్తి ఉంటేనే మీరు పోట్లాడగలరు. The sins which are related to interpersonal relationship. అంటే ఒక మనిషికి ఇంకో మనిషి యొక్క సంబంధములు చెడగొట్టే పాపములు అన్నమాట ఇవన్నీ. How many are there? అలాంటివి ఎన్ని ఉన్నాయి? There are 9 sins or 9 deeds. 9 క్రియలు, కార్యములు ఉన్నాయి ఇక్కడ. Then 2 things are related to other sins. ఇతర పాపములకు సంబంధించి ఇంకా 2 ఉన్నాయి. Yeah, drunkenness and carousing. తర్వాత త్రాగుడు, తర్వాత మత్తులు అయి ఉండటం. అది So I converted it into percentage. ఎన్నిటిని నేను పర్సంటేజ్ కింద మార్చాను. 23% related to sexual sin. ఇక లైంగిక పాపములకు సంబంధించిన 22% ఉన్నాయి. Idolatry 12%. విగ్రహారాధనకు సంబంధించిన 12% ఉన్నాయి. But interpersonal relationship or sins arising because of our fellowship, it is 53%. మనుషులకి మనుషుల్లో ఉన్న సంబంధాలని పాడు చేసే పాపములు, యొక్క సహవాసాలను పాడు చేసే పాపములు ఎన్ని ఉన్నాయంటే 55% ఉన్నాయి. Others 12%. మిగిలినవి 12% ఉన్నాయి. So where can we start? మనం ఎక్కడ మొదలు పెట్టచ్చు? Our cleansing. లోపల మనం శుద్ధీకరించుకోవడం ద్వారా మనం మొదలు The area where percentage is very large. ఎక్కడైతే ఈ యొక్క శాతం ఎక్కువగా ఉందో అక్కడ మనం మొదలు పెట్టాలి మొదటగా. So when we go and visit churches, మనం వెళ్ళి చర్చిని సందర్శించినప్పుడు, yeah, this IPR problem is mostly among sisters. IPR, interpersonal relationship. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఐపీఆర్ అంటే ఇతరుల మనుషుల మధ్యలో సంబంధాలను పాడు చేసే సమస్య ఎక్కువగా స్త్రీల్లో ఉంది. Fellowship related sins. ఈ యొక్క సహవాసాన్ని పాడు చేసే సమస్య divisions మధ్యలో భేదములు కలిగజేస్తూ ఉంటుంది. విభజనలో I am spiritual. నేను ఆత్మీయుడిని, ఆత్మీయురాలిని. I cannot accept this sister. She is not spiritual. ఈ సిస్టర్ స్పిరిచువల్ కాదు కాబట్టి, ఆత్మీయురాలు కాబట్టి నేను ఆమెను అంగీకరించలేను. That's a way disunity. అదే మనుషుల మధ్యలో ఐక్యతను పోగొట్టేది. Jealousy, ఆ అసూయ, envy, తర్వాత కోపము, ద్వేషము, unable to forgive and accept. అసలు వాళ్ళని క్షమించలేకపోవడం, Yeah, స్వీకరించలేకపోవడం, and easily accusing others. ఈ తేలికగా ఇతరుల మీద నేరములు మోపడం. When we accuse others, we are in close fellowship with the devil because he is the accuser of the brethren. ఎప్పుడైతే మనం ఇతరుల మీద నేరములు మోపుతామో మనం సైతానుతో చాలా దగ్గర సహవాసం చేస్తున్నాం. ఎందుకంటే సహోదరుల మీద నేరములు మోపువాడని వాడికి పేరు. Do you know what's the name of our church? మన సంఘం పేరేంటి? చర్చి పేరేంటి తెలుసా? Christian Fellowship Church. క్రైస్తవ సహవాస సంఘము. So where do you think devil will attack? ఎక్కడ దుష్టుడు దాడి చేస్తాడు He will try అనుకుంటున్నారు? to attack the fellowship. ఎక్కడ మనుషుల మధ్యలో ఉన్న సహవాసం మీద దాడి చేస్తాడు. Always try to attack the fellowship. ఎప్పుడు కూడా సహవాసం మీద దాడి చేస్తాడు. Disturb the sisters who are in the core group. ఎంతో మంచిగా ఉన్న సిస్టర్ల మధ్యలోనే వాళ్ళ సహవాసాన్ని పాడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. I do not know much about this church. ఈ సంఘం గురించి నాకు ఎక్కువగా తెలియదు. Sisters. సిస్టర్ల గురించి కూడా నాకు తెలియదు. Yeah, in future you can take it as a warning. కానీ ఫ్యూచర్లో మీ భవిష్యత్తులో ఇది ఒక వార్నింగ్ కింద తీసుకోవచ్చు. Lord, preserve our unity. ప్రభువా మా మధ్య ఐక్యతను కాపాడండి. Preserve our fellowship. మా మధ్య సహవాసాన్ని కాపాడండి. Yeah, when you read Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదివినప్పుడు, when you try to find out the first place where the flesh comes, ఈ యొక్క మాంసము ఎక్కడ మొట్టమొదటగా వచ్చిందో మీరు కనుక్కుంటే, I think it is in the 13th verse. అది 13వ వచనంలో వచ్చింది. And in what context it is coming? ఏ సందర్భంలో అది వచ్చింది? I'll read that 13th verse. ఆ 13వ వచనం నేను You were చదువుతాను. called to freedom, brothers. Brothers means includes sisters also. సహోదరులారా ఉంది అక్కడ, అంటే సహోదరులకు కూడా కలిపి Do చెప్తున్నారు. not turn your freedom into an opportunity for the flesh, but through love serve one another. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వతంత్రము
మాంసక్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై You ఉండుడి. shall love your neighbor as yourself. 14th verse. 14వ వచనము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. You know how Paul saw in those churches, church at Galatia, గలతీలో ఉన్న ఆ సంఘములను పౌలు ఏ విధంగా చూసారంటే, they were biting and devouring one another. వాళ్ళు ఒకరినొకరు కొరికి భక్షించుకుంటున్నారు. Is it real? అది నిజమా? Are they biting others? నిజంగా ఖర్చుకుంటున్నారా వాళ్ళు? No, spiritually speaking. ఆత్మ సంబంధం ఖర్చుకుంటున్నారు It's అన్నమాట. more than biting. అది మామూలుగా ఖర్చుకుంట కంటే ఎక్కువ. Yeah. With the tongue. వాళ్ళ నాలుక ద్వారా. See, biting with his teeth, it is less dangerous. ఇక పళ్ళతో కొరకడం ఇంకా తక్కువ ప్రమాదమే ఇంకా చెప్పాలంటే. But biting with tongue is more కానీ dangerous. నాలుకతో కొరకడం చాలా ప్రమాదకరమైంది. Making somebody hurt. ఇతరులను గాయపరచడం. So, what is the solution? దానికి పరిష్కారం ఏంటి? But I say, కానీ నేనేం చెప్తున్నాను, walk by the Spirit and you will not carry out the desire of the flesh. 16వ వచనము, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు మాంసేచ్ఛలను నెరవేర్చరు. So always the flesh desires for division, for disunity, for fighting, biting, devouring. ఈ మాంసం ఎప్పుడు మనుషుల మధ్యలో భేదములు తీసుకురావడానికి, గొడవలు తీసుకురావడానికి, ఒకరినొకరు ఖర్చుకోవడానికి, ఒకరినొకరు భక్షించుకోవడానికి చూస్తూ ఉంటుంది. Yeah. So let us hate the deeds of the flesh. మన ఈ యొక్క మాంసం యొక్క క్రియల్ని ద్వేషిద్దాం. Even slight, we can be wrong when we are right. మనము కరెక్ట్ చేసినా కానీ తప్పే చేసి ఉండొచ్చు. One saint has written a small article. ఒక పరిశుద్ధుడు ఒక చిన్న ఆర్టికల్ రాశారు. We can be wrong by being right. మనం మంచి చేస్తూ తప్పు చేయొచ్చు. How? ఎలాగా? When I see some brother or some sister, నేను ఒక సహోదరుని చూసినప్పుడు they are wrong. వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, I am right. వాళ్ళు తప్పు, నేనే కరెక్ట్ అనుకోవడం. I have a joy అప్పుడు నాలో సంతోషం ఉంది. because ఎందుకంటే I am one among the right. ఎందుకంటే నీతిమంతుల్లో నేను ఒకడిని. That fellow is wrong. ఆ వ్యక్తి మంచోడు కాదు. Are we not tempted? మనం శోధించబడట్లేదా అక్కడ? When we hear some sister has fallen, మనం ఎవరైనా సహోదరి పడిపోయింది, some brother has fallen, దారి తప్పింది, లేకపోతే ఓ సహోదరుడు వెనక జారాడని మనం విన్నప్పుడు is there a feeling of pride comes in? నీ హృదయంలో గర్వపు మనసు వస్తుందా? You exalt? నిన్ను హెచ్చించుకుంటున్నావా? Oh, luckily I didn't fall. అదృష్టవశాత్తు నేను పడిపోలేదు అనుకుంటున్నావా? Or you hear some other brothers' children, they fail in some area. లేకపోతే వేరే సహోదరుడి యొక్క పిల్లలు ఏదో ఒక అంశంలో తప్పిపోయారని మీరు వినపడినప్పుడు మీకు, Your children are all right. మీ పిల్లలు బాగానే ఉన్నారు అనుకో, So you are right. నువ్వు మంచిగానే ఉన్నావు. And that brings exaltation. అది నీలో హెచ్చింపుని తీసుకొస్తుందా? A sense of pride. ఒక గర్వము యొక్క ఆ వాసన తీసుకొస్తుందా? You were right. నువ్వు నిజమే కరెక్ట్ గానే Now ఉన్నావు, you are wrong. కానీ ఇప్పుడు నువ్వు తప్పుగా Because ఉన్నావు. God is against those who are proud. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులు దూరంగా ఉంటారు కాబట్టి. On the other hand, ఇంకో because of the children's fall, చిన్నపిల్లలు పడిపోవడానికి, వాళ్ళ పిల్లలు that brother and పడిపోవడానికి that sister, they have become more broken, more humble. ఆ సహోదరి వాళ్ళ పిల్లలు పడిపోయారు కాబట్టి వాళ్ళంతా విరక్కొట్టబడి ఇంకా దీనులుగా మారారు. God is very near to the broken hearted. దేవుడు ఎవరైతే విరిగి నలిగిన వారికి చాలా సమీపస్తుడు. So God is near to whom now? ఇప్పుడు దేవుడు ఎవరికి దగ్గరగా ఉన్నారు? Not because their children are fallen. వాళ్ళ పిల్లలు పడిపోయారని బట్టి కాదు, No. అందుకు But దగ్గరగా లేదు. because parents have got low thought about themselves, they are broken and they are humble. ఎందుకంటే తల్లిదండ్రులు విరక్కొట్టబడి వాళ్ళు ఎంతో తగ్గించుకుని వాళ్ళ గురించి తక్కువ ఆలోచనలు కలిగి Cling on ఉన్నారు to God. కాబట్టి, Lord, we need you, Lord. We need ప్రభువా you. నువ్వు మాకు కావాలి, ప్రభువా నువ్వు మాకు కావాలి, We don't trust our ability, Lord. ప్రభువా మా సామర్థ్యాన్ని మేము నమ్ముకోవట్లేదు ప్రభువా. So it humbles them. అది వాళ్ళని తగ్గిస్తుంది, దీనులుగా చేస్తుంది. God gives them grace. అప్పుడు దేవుడు వాళ్ళకి కృపనిస్తారు. And after some time, the children also repent. తర్వాత కొంతకాలానికి పిల్లలు కూడా మారుతారు. But now you are far away because of the pride in your heart. కానీ ఇప్పుడు నీ హృదయంలో గర్వమును బట్టి నువ్వు దూరస్తుడు So అయిపోతావు. now tell me, who has to be more careful? ఇప్పుడు చెప్పండి, ఎవరు జాగ్రత్తగా ఉండాలి? Those who are right are to be more careful. ఎవరు సరిగా ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. Lord, ప్రభువా I need your grace, Lord. నీ కృప నాకు కావాలి Very easily I can exalt myself. ప్రభువా చాలా తేలిగ్గా నన్ను నేను So హెచ్చించుకుంటున్నాను. many things that happen to others can make me exalt myself. ఇతరులకి జరిగిన చాలా కార్యములు నన్ను హెచ్చించుకునేటట్టుగా చేసినవి, But I don't want to do it, Lord. దాన్ని నేను చేయాలనుకోవట్లేదు ప్రభువా. So we can be wrong when we are right. మనము సరిగా ఉన్నప్పుడు తప్పుగా ఉండొచ్చు, But God has to give us light and a sensitive conscience. కానీ దేవుడు మనకి ఆ వెలుగునివ్వాలి, ఆ సున్నితమైన మనసాక్షినివ్వాలి. So we have seen the deeds of the flesh. ఇప్పుడు మాంస కార్యములు మనం చూసాం. Some desires of the flesh.
ఈ యొక్క మాంస ఇచ్చలను చూద్దాం. I'll give some examples. ఉదాహరణలు కొన్ని ఇస్తాను. Jesus is asking the disciples in the Garden of Gethsemane, you please pray for some time. యేసు ప్రభు తన శిష్యులకి అడుగుతూ ఉన్నారు, గెత్సెమనే తోటలో కొంచెంసేపు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. After some time, Jesus comes and sees to see whether they are praying or not. కొంచెంసేపటి తర్వాత యేసు ప్రభు వచ్చి వాళ్ళని చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారా లేదో అని. They are all snoring and sleeping. వాళ్ళందరూ గురకబెట్టి నిద్రపోతున్నారు. It's a desire of the flesh. అది యొక్క మాంసపు యొక్క ఇచ్చ అది. Yeah, when we want to pray, we sleep. మనం ప్రార్థన చేయాలంటే నిద్రపోతూ ఉంటాం. And when we should be sleeping, we are with the mobile. మనం పడుకోవాల్సిన టైంలో మొబైల్ చూస్తూ ఉంటాం. Use 1 hour, 2 hour night so much late we go because we look into so many YouTube reels and shorts and whatever. ఒక గంట 2 గంటలు రాత్రులు సమయం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే యూట్యూబ్లో షార్ట్లు చూసుకుంటూ కూర్చుంటాం కాబట్టి. సిస్టర్స్, parents, తల్లిదండ్రులు, you should be diligently teaching your children the word of God, the stories in the Bible. మన పిల్లలకి ఎంతో జాగ్రత్తగా మనం యొక్క దేవుని యొక్క పిల్లల కథలు, బైబిల్ కథలు బోధిస్తూ ఉండాలి. Judges 2:10, there's a very sad verse. మన న్యాయాధిపతులు 2:10లో చాలా విచారమైన వాక్య భాగం. There arose a generation who do not know anything about God. దేవుని గురించి ఏమాత్రము తెలియని ఒక జనాంగము పుట్టారు అనే మాట. Because their parents were very busy making money, they don't have time to teach their children. ఎందుకంటే తల్లిదండ్రులు డబ్బు సంపాదించడంలో ముమ్మరంగా ఉండడాన్ని బట్టి వాళ్ళ పిల్లలకు బోధించలేకపోయారు వాళ్ళు. So when you are supposed to teach children, you want to relax, you want to see some movie, you want to see some serial, you want to see some YouTube. పిల్లలకు బోధించాల్సిన సమయంలో మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటారు, ఏ సీరియల్ చూడాలనుకుంటారు, లేకపోతే యూట్యూబ్ చూడాలనుకుంటారు. That's a desire of the flesh. అదే మాంసం యొక్క Put it to the cross, put it to death. దాన్ని మరణంకి అప్పగించండి, సిలువ వేయండి. Now you want to meditate on the scriptures. ఇప్పుడు మీరు దేవుని వాక్యం మీద ధ్యానం time the flesh brings out lot of ideas how you can reorganize your room, how you can arrange a table, chair, things like that. తర్వాత ఇప్పుడు మీరేమనుకుంటారంటే, ఇప్పుడు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని మొదలు పెట్టగానే మీ యొక్క మైండ్లో చాలా ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ చైర్ ఇక్కడ పెట్టాలి, ఈ కుర్చీ ఎలా సర్దుకోవాలి, ఈ టేబుల్ ఇక్కడ వేసుకోవాలి అని ప్రణాళికలు వేస్తూ ఉంటారు. So you close the Bible and go. తర్వాత బైబిల్ మూసేసి నేను బైబిల్ చదువుకోవడానికి ఎన్ని అరేంజ్మెంట్లు చేసుకోవాలని బైబిల్ మూసేసి వెళ్ళిపోతారు. You are feeding the black dog. అంటే ఇప్పుడు మీరు ఆ నల్ల కుక్కను పోషిస్తున్నారు. Nothing wrong in arranging things. అవన్నీ అరేంజ్ చేసుకోవడంలో తప్పు లేదు. But self will says you close the Bible and do this. కానీ మీ యొక్క చిత్తం ఏం చెప్తుంది అంటే బైబిల్ మూసేసి అవన్నీ చెయ్యి అంటది. So like that this power of sin remains in the flesh, it becomes bigger and bigger. ఆ విధంగా పాపం యొక్క శక్తి మన మాంసంలో ఉండిపోవడాన్ని బట్టి అది పెద్దగా మారుతూ ఉంటుంది. You sang a very beautiful song. మనం ఎంతో మంచి అందమైన పాట పాడాం. Love is patient, love is kind, love is long suffering, love does not keep records of evil. మనం ప్రేమ గురించి పాట పాడాం. దీర్ఘశాంతం గలది, అది కోపమును మనసులో ఉంచుకోదు, అది ఎంతో సహనము గలదని పాట పాడాం. So the fruit of the spirit can be compared to a tree. ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఫలము ఒక చెట్టును పోలి ఉంటుంది. It has got root. దానికి వేర్లు ఉంటాయి. That is the things related to God. అవి దేవునికి సంబంధించినవి అవన్నీ. Love, ప్రేమ, faithfulness, ఎంతో నమ్మకత్వము, faithfulness to God, faithfulness to His word. దేవుని ఎడల నమ్మకత్వము, ఆయన వాక్యము పట్ల నమ్మకత్వము. That is like the root of the tree. అది చెట్టు యొక్క వేరు లాంటిది. And then the trunk of the tree. ఇప్పుడు తర్వాత ఆ కాండము, చెట్టు యొక్క కాండము, the fruit in yourself, towards you. అది నీలో ఉన్న అదొక ఫలం. అది again love, ప్రేమ, joy, అది సంతోషము, peace, సమాధానము, self control. అది ఆశానిగ్రహము. And then the branches are like extended hands. తర్వాత కొమ్మలు అవన్నీ చాచబడిన చేతుల్లాగా ఉంటాయి towards others. ఇతరుల పట్ల చాచబడిన చేతులు. Patience, దీర్ఘశాంతం, goodness, మంచితనము, kindness, మంచితనము, gentleness. మృదువుగా ఉండటము. And the 6th chapter is telling, 6వ అధ్యాయంలో when చెప్తున్నారు, you find something wrong with your sister or your brother, నీ సహోదరులను నీకు ఏదన్నా తప్పు కనపడినప్పుడు there with gentleness you correct them. అప్పుడు మీరు ఎంతో దయతో వారిని సరిచేయాలి. But you have to be careful that you should not be tempted to become proud. మీరు ఆ విధంగా గర్విష్ఠులు అయ్యేటట్లుగా మీరు శోధింపబడకూడదు. Then 8th verse, 6th chapter 8th verse, 6వ అధ్యాయము 8వ వచనం మనం those చూస్తే, who sow according to the flesh ఏలయనగా మాంసమును బట్టి విత్తువాడు will reap destruction. క్షయమగు పంట But కోయును. those who sow to the spirit, ఆత్మను బట్టి విత్తువాడు they will harvest plenty of eternal life. అతను ఆత్మ నుండి నిత్య జీవమనే విస్తారమైన పంటకు వస్తాడు. So every opportunity, ప్రతి ఒక్క అవకాశము కూడా let us feed the white dog.
మనం యొక్క తెల్ల కుక్కని పోషించే విధంగా చూద్దాం. Let us sow the seeds for the Spirit. మనం ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తేవారి కింద ఉందాం. Then we will have abundant life. తర్వాత మనకి ఈ యొక్క నిత్య జీవము సమృద్ధిగా ఉంటుంది. May God help us దేవుడు మనకి సహాయం చేయను to గాక. build a good fellowship, మంచి సహవాసం and that నిర్మించుకోవడానికి we all will grow in a spiritual life. అది మీరు ఆత్మలో ఇంకా ఎదుగునట్లుగా చేయను గాక. May God bless the churches gathered here ఇక్కడ కూడి ఉన్న సంఘములన్నీ దేవుడు దీవించును గాక. with real fruit of the Spirit. నిజమైన ఆత్మ ఫలముతో దీవించును గాక. May God bless us. దేవుడు మిమ్మల్ని Shall దీవించును we గాక. pray? ప్రార్థన చేసుకుందామా. Our dear Lord, we thank you మా ప్రియ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. for the churches who have gathered here, Lord. ఇక్కడ కూడి ఉన్న సంఘములన్నిటి బట్టి నీకు వందనాలు. Kakinada, Eluru, కాకినాడ, ఏలూరు, and Bhimavaram, భీమవరం, and Rajamandri. రాజమండ్రి, Bless every church, Lord. ప్రతి సంఘముని మీరు దీవించండి Let your ప్రభువా. plan and purpose for these churches be fulfilled, O Father. ఈ సంఘము పట్ల ఉన్న మీ ప్రణాళికలు ఉద్దేశములన్నీ నెరవేర్చబడినట్లుగా Let these చేయండి. churches, Lord, bear much fruit, O Father. ఈ యొక్క చర్చిలన్నీ మరింతగా విస్తారమైన ఫలములు ఫలించినట్లుగా Every చేయండి. believer, Lord, in their character and their conduct, వాళ్ళ యొక్క క్యారెక్టర్లోను వాళ్ళ యొక్క ప్రవర్తన అంతట్లోను in being a witness, నీకు సాక్షులుగా ఉండే అంత let them విషయంలోను bear much fruit, Lord. ఇంకా ఫలములు ఫలించినట్లుగా Bless చేయండి. our children, Lord. మా పిల్లల్ని మీరు దీవించండి Let ప్రభువా. our children also be interested, Lord, to know you more and more. మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి మా పిల్లలకి ఎంతో ఆసక్తిని కలిగించండి Protect them, Lord, from all bad influences. ప్రభువా. చెడు యొక్క ప్రభావాలంతటి నుంచి మా బిడ్డలను మీరు సంరక్షించండి. Protect our young people, Lord. మా యవనస్తులను మీరు సంరక్షించండి. Let them remember their Creator in their youth, Lord. యవన కాలంలోనే వాళ్ళ సృష్టికర్తను వారు జ్ఞాపకం చేసుకునేటట్లుగా Let them చేయండి. cleanse their way every day, Lord, by your word. వాళ్ళ మార్గములను ప్రతిదినము నీ వాక్యము ద్వారా శుద్ధీకరించుకోవడానికి Especially సహాయం we చేయండి. remember the young people, Lord, who are facing much temptations. ప్రభువా, ఎంతో శోధన ఎదుర్కొంటున్న యవనస్తుల కొరకు మరి ముఖ్యంగా ప్రార్థన In చేస్తున్నాం. their place of study and in their place of work. వాళ్ళు చదువుకునే స్థలముల్లో, పనిచేసే స్థలముల్లో శోధన ఎదుర్కొంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Grant them much of your strength, Lord. ప్రభువా, నీ బలమును మరింతగా వారికి దయచేయండి. Bless them. వారిని దీవించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen.